యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. మళ్ళీ మరికొన్ని మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చిన రాధమ్మ. కొద్దిగా చీరలుంటే చాలా మంది కావాల్సిన కలర్సే మళ్ళీ అందరూ ఒకే కలర్ పెట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నాను. అందుకని ఈసారి రెండేసి చీరలు కూడా ఉన్నాయి, కొన్ని కలర్స్. ఎవరికైనా నచ్చినట్లయితే చూసుకుని మెసేజ్ చేసినట్లయితే మీకు ఎవరి చీరలు వాళ్ళకి పంపిస్తాం. పొద్దున్నుంచి అలసిపోయానండి నేను. పొద్దున్నుంచి ఏకదాటిగా వర్క్, దానికి తోడు బక్కలు వస్తున్నారు ఇవాళ అన్నింటికంటే వింత ఏంటంటే కరెక్ట్గా లాస్ట్ నవరాత్రులు, ఇంకా నవరాత్రులు రాలేదు. నవరాత్రుల్లో ఒక ఫ్యామిలీ ప్రమోద్ అని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ ప్రెగ్నెన్సీ రావట్లేదు, 3 years అయిపోయిందని చెప్పి అప్పుడు చెప్పారు. అమ్మకు దండం పెట్టుకుని వెళ్ళండి అన్నాను. కరెక్ట్గా నెల 45 రోజులు బుజ్జి పాప దాన్ని తీసుకుని వచ్చారు. ఇంకోటి ఏంటంటే మన హాసిని దగ్గర దండం పెట్టుకుని అమ్మకి సారి తెస్తానని మొక్కుకుని అన్నీ చేసుకుని వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ సారి పట్టుకుని వచ్చారు. ఇంకా విచిత్రం అండి నాకు అనిపిస్తుంది, అమ్మకి ఎవరు మొక్కుకున్నా అందరికీ ఆడపిల్ల పుడుతుందండి. సిరిహాసిని తల్లి అందరికీ తనలాంటి బుజ్జి పిల్లల్ని ఇచ్చేస్తుంది. సరదాగా వీలైతే ఆ క్లిప్స్ అన్ని వాళ్ళు వచ్చిన ఆనందం మనతో షేర్ చేసుకుని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఆశీర్వాదంతో పుట్టిన ఇంకో సిరిహాసిని చూడు. ఎవరమ్మా నీ పేరు? మీ అమ్మ ఏం పెడుతుందో, నేనైతే సిరిహాసిని అని పెట్టేసా. గున్షిక అంట. ముద్దు పేరు సిరిహాసిని అని పిలుచుకోండి. ముందుగా చీరలు చూసేద్దామండి. అసలు ఈ కలర్ చూస్తుంటే చెప్పాను కదా, ఇది ఒకసారి వచ్చింది మంచి పింక్ అండి. అదే రోజ్ పింక్ కంటే ఎక్కువ మంచి పింక్ అన్నాను కదా, దానిలో పెద్ద బోర్డర్, కంచి బోర్డర్స్ తో వచ్చింది చీర. నేను మంగళగిరి నుంచి తెచ్చిన చీరలు అండి. కాస్ట్ని బట్టి వీటి క్వాలిటీలు ఉంటాయి కాబట్టి నేను వీటి గురించి పెద్దగా ఎక్కువగా చెప్పలేను. మంగళగిరి పట్టు చీరలతో మీ ముందుకు వచ్చిన రాధమ్మ అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. పైన ఏమో స్మాల్ బోర్డర్ అండి. ఈ కలరు పైన వచ్చిన బోర్డర్ తీసుకుని వేసి కుట్టించుకుంటే బాగుంటుంది. నేను చీర కాస్ట్ చూపించినప్పుడు బ్లౌజ్ కలుపుతుంటే బ్లౌజ్ తో కలిపా కాస్ట్ వేస్తున్నారు అని అడుగుతున్నారు. కాదండి, ఓన్లీ ఇప్పటి నుంచి మేము డిసైడ్ అయిపోయాం, సారీ ఒక్కదాని కాస్ట్ వేస్తాము, బ్లౌజ్ ఎక్స్ట్రా కాస్ట్ పడుతుందండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. అదొక పింక్, ఇదొక పింక్ అండి. ఇది ఆనియన్ పింక్, అది మంచి పింక్ అండి. ఇంకా రోజెస్ ని కూడా డామినేట్ చేసిన పింక్, అది షైనింగ్ రావడం వల్ల మంచి కలర్ వచ్చేసింది అది. ఇది మాత్రం ఆనియన్, ఇంకా పక్కగా ఆనియన్ పింక్ అండి. దీనికి కూడా బోర్డర్స్ పింక్ నేను జస్ట్ మ్యాచ్ చేశాను, ఎందుకంటే ఎక్కువ మంది శారీసే తీసుకుంటున్నారు. చీర అంతా చెక్స్ వచ్చిందండి, పైన కింద సేమ్ బోర్డర్స్. గ్యాప్ మధ్యలో ఇస్తున్నప్పుడు వీటికి ఏంటంటే కొంత వర్క్ వచ్చినాయి. నేను హాసిని అమ్మవారికి తీసాను ఆ చీర, ఒక్కొక్కటే తెస్తున్నాను, ప్రాక్టికల్స్ కదా. ఈ చీర ఎవరికైనా నచ్చి ఈ బ్లౌజ్ తీసుకుంటే మాత్రం ఈ బోర్డర్ వేసుకుని ఈ చీర ఇలా కుట్టించుకుంటే బాగుంటుంది. ఇది కాకుండా వేరే కలర్స్ కావాలన్నా కూడా మీరు తీసుకునేటప్పుడు మేము ఫోటోలు పెడతామండి మీకు. ఇదొక కలర్ అండి. ఇంకా అసలు ఇది లావెండర్ కలర్. ఇది ఇంకా ఇలా చూడగానే కలర్ 4-5గా తక్కువ పెడుతున్న కలర్ ఇది. దీనిలో బోర్డర్తో కూడా తెచ్చాను. మరి ఇదొక చీర, దీనికి బ్లౌజ్ ఇలా సెట్ చేశాను. దీనిలో ఈ చీర అండి 1300, బ్లౌజ్ అండి 750. ఇలాగా రెండు కలిపి షిప్పింగ్తో కలిపి మీకు రేట్ పడుతుంది. ఎవరికైనా ఇలా నచ్చినా ఇస్తాను, ఇలా నచ్చినా ఇస్తాను. రేట్ మాత్రం సెపరేట్గా చెప్పాను. లావెండర్ కలర్ అది. ఇంకా అసలు ఇది బాగా నచ్చేసింది నాకు, తెచ్చేసాను. ఇది నచ్చితే మీది, లేకపోతే శ్రీరమ్మది. అమ్మవారు ఇవాళ అయితే అసలు ఖాళీ లేదు, మొహం చూస్తే తెలిసిపోతుందిగా. ఇదిగోండి, ఇది ఆరెంజ్ బోర్డర్ వచ్చింది. ఈ బోర్డర్ తీసి దీనికి వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇందులో బ్లౌజు ఒకసారి చూసేద్దాం. పళ్ళు బ్లౌజ్ ఉందో లేదో కూడా నాకు తెలియదండి. నేను ఇంకా బ్లౌజులు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. కొంతమందికి సరిపోవట్లేదు అంటున్నారు, నాకు సరిపోతున్నాయి కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను ఇన్సూరెన్స్. ఇది ఆరెంజ్ కలర్, ఇది బ్లౌజ్ వేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది బాగుంటుంది ఇలాగే, దీనికి బ్లౌజ్ అవసరం లేదు, నా సాటిస్ఫాక్షన్ కోసం చూపిస్తాను అంతే. ఇది లైన్స్ వచ్చిందండి, పైన కింద
సేమ్ సిల్వర్ కలర్ బోర్డర్స్ అండి. శారీ మొత్తం ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీస్తారు. ఇది నెమలికంఠం కలరు. యాక్చువల్గా ఇది ఒకసారి చూపించాను అనుకుంటున్నాను. ఇది ఎందుకనో బీరువాలో ఉండిపోయింది. బ్యాక్కి వెళ్తే కొన్ని మిగిలిపోయిన చీరలు, కానీ నాకు నచ్చింది ఇది. ఇప్పుడు అమ్మవారికైనా కట్టచ్చు. ఇది నిజంగానే ఎవరైనా తీసుకుంటే మాత్రం ఇది బ్లౌజ్ బాగుందండి. ఈ బ్లౌజ్కి ఈ బోర్డర్ తీసుకుని వేసుకుని కుట్టించుకుందరు. ఇది పళ్ళు అంతా లైన్స్ వచ్చిందండి. ఇంకంతా శారీ మొత్తం అంతా నెమలికంఠం కలర్. కింద ఒక కంచి బోర్డర్ పెద్దది, పైన చిన్న బోర్డర్ వచ్చింది. శారీ మొత్తం కలర్ ఓవరాల్గా చూస్తే మీకు ఇలా వస్తుంది. ఎవరికైనా ఇది నచ్చినట్లయితే ఇలా కుట్టించుకోవచ్చు. ఇది బ్లౌజ్ కూడా పెద్ద బోర్డర్ అండి. ఇది మామూలు వాటికంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది, కానీ బోర్డర్ వేస్ట్ అవుతుంది. ఈ బోర్డర్ అయితేనే బాగుంటుంది ఈ బోర్డర్ కంటే. ఈ కలర్స్ మ్యాచ్ అయినాయి కదా అని నేను ఇలా మ్యాచ్ చేశాను. చాయిస్ మీదేనండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా బ్లాక్ ఎవరో అడిగారండి నన్ను, మీరు కట్టుకున్న చీర కావాలని అడిగారు. యాక్చువల్గా నేను కట్టుకున్న చీర ప్లెయిన్గా కట్టుకుంటే బాగాలేదని దానికి నేను మళ్ళీ పళ్ళుకి వర్క్ చేయించి చాలా కష్టపడ్డాను. అందుకని బోర్డర్స్తో తెచ్చానండి. అడిగిన వాళ్ళకి చూపిస్తున్నాను. ఇది ఇలా బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేస్తే నాకు బాగా నచ్చింది, చాలా అందంగా అనిపిస్తుంది. అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. లేదు మాకు ఇలా చీర ఒకటి చాలన్నా కూడా ఇలా చూపిస్తున్నాను. ఇదొక కలరు. ఇది ఎక్కువ అమ్మాను. భక్తులు సిరమ్మ భక్తులు అనాలా, రాధమ్మ కస్టమర్స్ అనాలా? కస్టమర్స్ అంటే బాగాలేదు, సిరమ్మ భక్తులే నా దగ్గర కొనుక్కునే వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ ఇంటి నుంచి సిరమ్మ ఆశీర్వాదంతో మీకు వెళ్ళాలన్నా కూడా అమ్మ ప్రతిదీ నా చేతిలో, నా జీవితంలో జరిగేవన్నీ అమ్మ నిర్ణయాలు కదా. అందుకని అమ్మ భక్తులకే అమ్ముతుంది చీరలు అమ్ముతుంది రాదమ్మ. ఇది మంచి కలర్ అండి. ఇది నెమలికంఠం కలరే వస్తుంది కదా, అది డార్క్ వచ్చింది, ఇది కొంచెం లైట్. ఇది శారీ అమ్మాను కదా, ఇది ఓనీ వచ్చింది, బ్లౌజ్ వచ్చింది, డ్రెస్ కూడా వచ్చినట్టుంది, చుడిదార్ చున్నీ. సో ఇది చాలా ఎక్కువ మంది అడిగారు కదా అని మళ్ళీ దొరికితే తెచ్చాను. ఇంక ఇది ఎల్లో. అమ్మకి తీనా వద్దా అని ఆలోచించి అమ్మకి ఎన్ని ఎల్లోలు ఎక్కువైపోయినాయి అని చెప్పి మళ్ళీ ఆపి వేరే తీసాను. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే, దీనికి బ్లౌజ్ నచ్చింది నాకు, కానీ ఎల్లో బోర్డర్ వేసుకుని కుట్టించుకుంటే ఇలా చూడండి, బాగుంది కదా, బాగుంది కదా. ఎవరికైనా నచ్చినట్లయితే స్మాల్ బోర్డర్స్ అండి ఇవి. ఇది రెడ్. ఇది ఎందుకు అసలు ఎంత నచ్చేసిందంటే, ఒక్కసారి దొరికిన కలర్ ఒక్కొక్కసారి దొరకదండి. ఇది మిర్చి రెడ్ అన్నలో, మంచి బ్లడ్ రెడ్ అన్నలో తెలియలేదు, కానీ నాకు మంచి రెడ్ అండి, ఆరెంజ్ మిక్సింగ్ లా వచ్చింది. దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది బ్లౌజ్ అయితే. ఇలా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. విత్ బ్లౌజ్, వితౌట్ బ్లౌజ్ మేము ఇచ్చే ప్రైజెస్ మాత్రం ఓన్లీ శారీ ప్రైస్ ఇస్తున్నాం. బ్లౌజ్ ఏదైనా సరే ఒకటే కాస్ట్ అండి. బోర్డర్ ఉంటే ఒక కాస్ట్, బోర్డర్ లేకపోతే ఒక కాస్ట్, పెద్ద బోర్డర్ అయితే ఒక కాస్ట్, అలా పడతాయి. ఇది ప్యారెట్ గ్రీన్ అండి. దీనికి బ్లౌజ్ కావాలా? మీరు ఎవరైనా కావాలంటే అప్పటికప్పుడు సెట్ చేస్తాను, లేదంటే ఇదిగో ఇక్కడేవో ఉన్నాయి, ఇదిగో ఇది బాగుంది, బాగుందా? చాలా బాగుంది కదా. చూడండి, అసలు బ్లౌజ్ తోటే మన చీర అందం వస్తుందండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అసలు సూపర్. అసలు దీనికి ఏం మ్యాచ్ చేసేద్దామా అని చెక్ చేసేస్తుంది మీ రాదమ్మ. చూసారా ఇది ఎంత బాగుందో అసలు అండి. జాకెట్ ఇలా పెట్టేసరికి చీర అసలు ఇంత చీర డల్గా కనిపించినా కూడా దాని అందం అంతా బయటకు వచ్చేస్తుందండి. కలర్స్ అసలు చూడండి, అసలు ఇదిగో చూడండి. అసలు ఈ బోర్డర్ తీసి ఇందులో వేసి కుట్టించుకున్నామంటే ఉంటుందండి పిచ్చివాయి ప్రింట్స్ అండి, ఇవి డిజిటల్ ప్రింట్స్. ఇదైతే 3 వీడియోల నుంచి చూపిస్తున్నట్టున్నాను మీకు. అందరూ బ్లౌజ్ తీసుకోవట్లేదు, ఆఖరికి నా ఒంటి మీదకి వస్తుందేమో డౌట్ గా ఉంది. అయినా కూడా లాస్ట్ టైం అనుకుని చూపిస్తున్నాను. ఇంక నెక్స్ట్ వీడియోలో తప్పపోతే చూపిస్తాను. పెట్టుబడులు పెట్టడం కష్టం అండి. ఇదిగో ఇది యాక్చువల్గా ఇది పెసరపచ్చ గ్రీన్ అండి. ఇది మాత్రం లెమన్ ఎల్లో అండి. చూపిస్తాను. ఇందులో కూడా బ్లౌజ్ వచ్చేస్తుంది, అవసరం లేదు, ఇందులో బ్లౌజ్ వేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకో ఆ డిజిటల్ ప్రింట్స్ బ్లౌజులు పిచ్చిగా నచ్చినాయి. పళ్ళు, బ్లౌజ్, శారీ మొత్తం ఇప్పుడు చూపించాను. ఇది ఎక్స్ట్రాగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఈ బ్లౌజ్. సో చాయిస్ మీదే. ఇలా వేసుకుంటారా,
ఇలాగే వేసేసుకుంటారా అన్నది. ఈ చీర నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. చీర నలిపోతుంది, మళ్ళీ మడతలు పెట్టమనే తిడతారు. మడతలు పెట్టేస్తే టైం ఇలాగ టైం ఇలా గడిచిపోతుంది అనుకుంటారు. ఎన్ని ఆలోచనలో నాకు. మీ బూరల్లో కూడా నేనే ఆలోచించేస్తాను అనమాట. ఇది కాఫీ కలర్ అండి. మొత్తం శారీ మొత్తం చెక్స్ వచ్చింది. ఇవి ఆల్రెడీ నేను హాసిని తల్లికి లలితమ్మకి కూడా కట్టాను, లక్ష్మీ సరస్వతులు కూడా కట్టినవి ఉన్నాయి. మీకు అమ్మ చీరల్లో వస్తాయి ఇవన్నీ. ఇదొక చీర. చీర మొత్తం ఇంతే అండి, లైన్స్ అండి, రన్నింగ్ వస్తుందండి. ఎంత ఓపిక లేకపోయినా చీరలు చూసేసరికి అన్ని మర్చిపోయి కలర్స్ చూస్తూ ఆనందంగా నవ్వుకుంటానండి. ఇదొక కలర్. దీనికి యాక్చువల్గా ఏదో ఒక బ్లౌజ్ చూపిస్తాను. ఇది బాగుంది కదా, కాఫీ కలర్ అండి. కాఫీ కలర్కి క్రీమ్ కలర్ ఇలా వర్క్ బ్లౌజ్ పెట్టాను. మీకు కావాలంటే ఇలాగా, లేదంటే ఇలా. చీర మొత్తం కలర్ బ్లాక్ కాదు, కాఫీ కలర్. బ్లాక్ లా కనిపిస్తుంది కానీ కాఫీ కలర్ ఇలా వచ్చింది కదా. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే మీది, లేదంటే షాప్ వాళ్ళది, లేదంటే హాసినిది, లేదంటే నా కూతురిది, లేదంటే నా పిల్లలది. ఎన్ని కవర్లో. మా అమ్మ నా కూతురికి వసిపోసిందంట. అది కబుర్లు చెప్పదండి, కామ్గా ఉంటుంది కొంచెం. దాని బదులు కూడా నేను మాట్లాడేస్తున్నానేమో. ఇది పింక్ అండి. ఇది చంద్రకాంతి రంగు. ఇంకా సాయంత్రం మనకి ఈవినింగ్ పూలు పూస్తాయి కదా, చంద్రకాంతి పూలు పోయినాయి, మొక్కలు బాగా పూసేవి. అదే కలర్ అండి, చిన్న షైనింగ్. అందులో అవి కూడా షైనింగ్ గా ఉంటాయి. ఇంకా అసలు కలర్ ఇంకా ఆలోచించక్కర్లేదు. దీనికి బ్లౌజ్ ఈ కాంబినేషన్ బోర్డర్ వేసుకుని కుట్టించుకుంటే ఇంకా అసలు దీనికి వచ్చిన సిల్వర్ ఇలా కుట్టించేటప్పుడు అండి బ్లౌజ్ లో వచ్చినవి తీసుకుని దాచుకోండి, వెయిట్ కైనా వేసేసుకోవచ్చు ఇవి. ఇదొక చీర. ఇదొక చీర. ఇది ఆల్రెడీ ఒకరికి వెళ్ళింది, ఇలాంటిది అమ్మకి కట్టిన తర్వాత ఇచ్చాను. ఇది రెండోది. బ్లౌజ్ బోర్డర్ మాత్రం దీనికి మార్చుకోవాలండి. బ్లౌజ్ 750, సారీ కాస్ట్ చూసి వేస్తారు. మంగళగిరి పట్టు చీరలతో మీ ముందుకు వచ్చిన రాదా. మంగళగిరి చీరలతో, మంగళగిరి పట్టు చీరలు అని చెప్పను, కాటన్ చీరలు కూడా ఉంటున్నాయి ఇందులో. అసలు చూడండి, ఇది ఇంత అందమైన కలర్ అసలు ఎక్కడైనా చూడగలమా? అసలు ఈ బ్లౌజ్ పెట్టేసరికి దీన్ని అందం మారిపోయింది. ఈ బోర్డర్స్ అండి సిల్వర్ గోల్డ్ తేడాలు వస్తున్నాయి. ఇవి కొంచెం మార్చుకోవాలి. మళ్ళీ కదా, మళ్ళీ మొదటి ఇవే మాటలు, ఇవే కబుర్లు, ఇవే కలర్స్ అనద్దు. ఇంకా వేరే వేరేవి ట్రై చేయడానికి చూస్తాను. అయినా ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టండి. చూడండి అసలు ఈ కలర్, ఈ పింక్ చూస్తాం మతిపోతుంది అనమాట. బాబోయ్, ఈ కలర్ చూడమ్మా కదా, ముట్టుకుంటే మడతలు ఊడిపోతాయేమో అని భయం వేసేస్తుంది. తీసేసి మామూలుగా మడతలు పెట్టేస్తాను. మీరు ఎవరికైనా తీసుకుంటే మీది, లేకపోతే రాదమ్మది. అందుకే చూడండి చీరంతా చూడండి అసలు ఇంత అందం. అసలు తిరిగేసి చూపించి మరీ ఆనందపడు. ఇదిగో చూడండి, ఇవి లేటెస్ట్ అండి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఈ బోర్డర్స్ కడ్డీ బోర్డర్స్ లా వచ్చినాయి, టెంపుల్స్ డిజైన్ చేశారు. చీరంతా సిల్వర్ లైన్స్ అండి. ఇది సిల్వర్ మధ్యలో కడ్డీ ఇలా ఇచ్చి కొంచెం డార్క్ చిన్న షేడ్స్ వచ్చినాయి. మరి ఇది నేత వల్ల వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో ఇది ఇంకా అసలు చూడడానికి అసలు నో చెప్పడానికి అసలు దీనికి ఛాన్స్ లేదు. ఇది చాలా బాగుందండి ఆ కలర్. దానిలో ఇంకొక కలర్ ఇలా వచ్చిందండి, ఇది మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లో షైనింగ్ వచ్చేసరికి మంచి అందంగా కనిపిస్తుంది. సేమ్ అండి అది ఇది కూడాని. ఇవి వాళ్ళ దగ్గర నేతల దగ్గర నుంచి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు కొన్ని గద్వాల చీరలు కానీ ఇవి కానీ వీటి మడతలు వేరేగా ఉంటాయండి. చూడండి లైన్స్, మస్టర్డ్ ఎల్లో తిరిగేసేటు ఇటు కరెక్ట్. ఓకేనా, ఇదిగోండి చీర అంతా లైన్స్, సిల్వర్ లైన్స్ వచ్చింది. బోర్డర్స్ ఇలా కడ్డీ బోర్డర్స్ వచ్చినాయి, టెంపుల్ డిజైన్ వచ్చింది. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి.
ఒకసారి అమ్మవారికి కట్టేసి ఎవరు తీసుకోపోతే నా దగ్గరకు వచ్చేసినాయి అనుకోండి కలర్స్, కొంచెం భయపడుతున్నాను. నాకు ఇప్పటికే ఇదే కలర్ మూడు మూడు సారీస్ ఉన్నాయి, చిన్న బోర్డరు పెద్ద బోర్డరు చెక్స్ అనుకుంటూ. ఇప్పుడు ఆ కలర్ నచ్చినా కూడా అమ్మకు కట్టడానికి లేదు, వాపస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అమ్మకు కట్టి ఎవరైనా తీసుకుంటానంటే కట్టేచ్చు ధైర్యంగా. ఇది లెమన్ ఎల్లో అండి, ఇది లెమన్ ఎల్లో, పైన సిల్వర్ స్మాల్ బోర్డరు, కిందేమో బిగ్ బోర్డర్ అండి. కడ్డీ బోర్డర్ లా ఇచ్చి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. పళ్ళు అంతా లైన్స్ వచ్చింది, బ్లౌజ్ ఏమో కలనేతలాగా వైలెట్ ఇచ్చారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది లెమన్ ఎల్లో అండి. ఇది వరకు నేను మధ్యలో వైట్ తెచ్చి చుట్టూ బోర్డర్స్ లెమన్ ఎల్లో ఇచ్చాను కదా, ఇందులో చుట్టూ వైట్ ఇచ్చండి, మధ్యలో లెమన్ ఎల్లో ఇచ్చారు, సిల్వర్ కలర్ కంచి బోర్డర్ లాగే ఇచ్చారు. పళ్ళు అంతా లైన్స్ వచ్చింది, బ్లౌజ్ ఏమో హాఫ్ వైట్. చూడండి అసలు చాలా లుక్, అసలు అఫీషియల్ లుక్ వస్తుంది అనుకుంటున్నాను. నాదంతా డార్క్ కదా, నా సెలెక్షన్ కొన్ని ఇవి కూడా నచ్చుతాయిలే, అవి ఇవి అన్నీ, ఇది అది ఏం లేదు, అన్నీ కట్టేస్తానండి. నాకు కలర్స్ అన్నీ నచ్చేస్తాయి. సింగా కూడా ఇవాళ ఓపిక లేకుండా ఉన్నా కూడా వీడియో చెయ్యాలా వద్దా అన్న దానిలో కూడా ఈ కలర్ చూసేసరికి నాకు ఒక రేంజ్ మట్టి ఫీలింగ్. ఈ చీర డార్క్ వచ్చింది, మధ్యలో బోర్డరు, ఇక్కడ కంచి బోర్డరు, కడ్డీ బోర్డరు, టెంపుల్ బోర్డరు కలిపి ఇలా డిజైన్ చేశారు. ఎవరికైనా నచ్చినట్లయితే. ఇది ఒక చీర అండి, ఇది కంటిన్యూస్గా వెళ్తున్నాయి, అందుకని ఎక్కువ మంది అడుగుతున్నారని మళ్ళీ తీసుకొచ్చాను. వెళ్ళకపోయినా పర్లేదు, అమ్మకు కడతాను. ఇది చెక్స్ వచ్చిందండి చీర, పైన కింద సేమ్ బోర్డర్స్. ఇందులో చెక్స్ ఎందుకు ఇవ్వలేదు, కొంచెం స్టార్టింగ్లో అడ్డంగా ఇచ్చారు కానీ నిలువుగా ఇవ్వలేదు. నేను ఓపెన్ చేస్తే మళ్ళీ మడత పెట్టగలను లేదో అని ఇలా చూపించేస్తున్నాను. ఇది మొత్తం పళ్ళు అండి, లైన్స్ ఇచ్చారు కొంచెం డార్క్గా. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి. ఇది కాటన్ శారీ అండి, ఎవరు అడిగారని తెచ్చాను, ఎవరు అడిగారో మర్చిపోతూ ఉంటానండి నేను. ఇప్పుడు లేటెస్ట్ అన్నారు కానీ ఇవి ఎప్పటి నుంచో, నేను ఒక 20 years నుంచి కడుతున్నాను, 20 years నుంచి 25 years నుంచి కడుతున్నాను. అప్పటి నుంచి మంగళగిరిలో ఉండే కామన్ కాటన్ శారీస్ అండి. ఈ గీతలు వస్తాయి కదా, లంగావణి స్టైల్స్ లాగా ఫీల్ అయిపోయేదాన్ని నేను. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజు సల్ఫర్ బ్లూ బోర్డర్ కదా, చాలా అందంగా ఇచ్చారు. పళ్ళు గీతలు వచ్చిందండి, ఇలా వచ్చింది. ఇందులో లంగావణి స్టైల్స్ బోర్డర్స్లో కూడా చెక్స్ ఇచ్చి, ఇవే చెప్తాను కదా, ఎప్పుడు మన విజయవాడ దుర్గమ్మ దగ్గర గుళ్ళో పూజలు చేయించుకుంటే నవావరణార్చనలో ఖచ్చితంగా మంగళగిరి చీర ఒకటి పెట్టేవారండి. అందుకే ఇవి నేను చాలా ఎక్కువ కట్టాను. నేను కట్టినాను, మంగళగిరి చీరలు ఎవరు కట్టుండరండి, కాటన్ శారీస్ ఎస్పెషల్లీ. ఎవరికి ఇచ్చేదాన్ని కాదు, నెమ్మదిగా మా మమ్మీకి ఇచ్చేసేదాన్ని. ఇంకా లాస్ట్ ఇవి బాగున్నాయి అనిపించి తెచ్చాను. ఇది నారాయణపేట శారీస్ అండి, నారాయణపేటలో గ్రీన్ కలర్ అండి, బాగా నచ్చేసింది. చిన్న బోర్డరు, నిన్న దానిలో వెళ్ళిందా పాత వీడియోలో, అప్పుడు ఎక్కువ మంది అడిగారు అనుకుంటాను, కలర్స్ లేవు. ఇవి ఇంకొక 2 కలర్స్ ఉంటే తీసుకున్నాను. ఇది ఈ చీరకి పెన్ కలంకారీ చూడండి, చిన్న చిన్న బోర్డర్స్తో అన్ని వయసుల వల్లే వేసేసుకోవచ్చు. నాకు కాటన్ అంటే చిన్నపిల్లలు ఎలాగో కట్టరు కాబట్టి కాటన్ ఎవరు కడతారో వాళ్ళందరూ ఏజ్తో సంబంధం లేకుండా. ఈ చీరలు మెత్తగానే ఉంటున్నాయండి. అయ్యో మొత్తం ఊడిపోయిందిరా. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్యాకింగ్ లేకుండానే వస్తాయండి, ప్రిపేర్ అయిపోండి. ఈ ప్యాకింగ్లతో నేను మడతలు పెట్టలేను. సో ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చిందంటే, ఇది మాత్రం చీర కాస్ట్ అండి, ముందే చెప్పేసా. కానీ ఈ చీర కలర్, ఈ కలర్ అంతే, ఇది మంచి గ్రీన్ కదా, ఈ అందం వేరు. ఈ గ్రీన్ దొరకదు కూడా, వెరీ రేర్గా దొరుకుతుంది, ఒక్కొక్కసారి ఈ కలర్ దొరకదు. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. 1200 అండి. అమ్మయ్య, ఒక్క చీర రేటు కరెక్ట్గా గుర్తుంచుకుని చెప్పింది మీరు రాదమ్మా. చూడండి అసలు ఇది, దీనికి ఏం మ్యాచ్ చేసేద్దాం, బ్లాక్
బ్లాక్ అండి, పళ్ళులో బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. బహుశా బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇచ్చేస్తారు అనుకుంటాను, చూద్దాం. ఇదేం కలర్? బ్లాకే కదా. ఇది బ్లాక్, ఇదా బ్రౌన్ అంటండి, మస్టర్డ్ ఎల్లో కాదంట. ఇదే ఒకవేళ బ్లౌజ్ ఉంటే ఉంటుంది, బ్లౌజ్ లేకపోతే లేదు. దానికి నేను కూడా అష్యూరెన్స్ ఇవ్వను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. చూడండి అసలు దీనికోసమే అన్నట్టు సరిపోయింది కదా. బాగుంది కదా, ఇలా వేసినా బాగుంది, పళ్ళు దగ్గరికి వచ్చినా బాగుంది. బాగుంది కదా, సూపర్. అసలు నలిగింది, నలుగుతుంది మీకు, ఆ మడతలో రాదు, అడ్డంగా నీట్గా పెట్టిస్తారు వాళ్ళు. ఇది రాదమ్మ మడత. ఇదిగో ఇదొక చీర. ఇంకా లాస్ట్ ఇంకా ఉన్నాయా? బట్టి బ్లౌజులు చూపించమన్నారు కదా, ఇలా టీపమే పెట్టేస్తాను. ఎవరికైనా నచ్చితే మార్క్ చేయండి. ఇందులో డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి, వర్క్ బ్లౌజులు ఉన్నాయి, రెడ్ ఉంది. ఈ కలర్ చూపించలేదు కదా అసలు ఎప్పుడు. ఇదొక కలరు, ఇదొక కలరు, ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను చూపించిన ఇప్పుడు టైం లేదు, టైం సరిపోతుంది, పెద్ద వీడియో అయిపోతుంది, ఎప్పుడైనా విడిగా తీద్దాం. ఇది వైట్ అండి, చాలా బాగుంది. ఇది ఒకటొకటే తెస్తున్నాను నేను, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి తెద్దాం అన్నట్టు. చూసారా, బ్లౌజ్కి వర్క్ ఇలా ఇచ్చారండి, ఫ్లవర్స్ ఒక బొకేలా ఇచ్చారు. ఈ బ్లౌజ్ పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ పళ్ళు ఒక కలర్ వచ్చిందండి. చీర మొత్తం హాఫ్ వైట్ అండి, హాఫ్ వైట్కి లైన్స్ గోల్డ్ కలర్లో ఇచ్చి, ఇది స్కాలప్ బోర్డర్తో చక్కటి ప్యారెట్ గ్రీన్లో, సీ గ్రీన్ అండి, సీ గ్రీన్లో కదా, చాలా చాలా మంచి కాంబినేషన్ లాగా అనిపించింది, లేటెస్ట్గా అనిపించింది, అఫీషియల్గా అనిపించింది. చాలా నచ్చింది నాకు. ఎవరికైనా నచ్చినట్లయితే మీది, లేకపోతే నాది కాదు. ఇది ఎండింగ్. ఈరోజు ఖచ్చితంగా మన మంగళగిరి సారీస్ మీకు అందరికీ నచ్చి ఉంటాయి అని భావిస్తూ, మీ విలువైన కమెంట్స్ పెట్టండి. నాకు ఎంతో ప్రేమగా పలకరిస్తూ చీరలు బాగున్నాయమ్మా అన్న వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను ప్రేమగా అభిమానిస్తూ ఈ వంకనన్నా చూస్తున్నామన్న సంపత్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీవి రేట్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, రేట్లు తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని తెలియజేస్తున్నాను. అసలు ప్రేమ చూపించే వాళ్ళకైతే మాటలు లేక మౌనంగా అయిపోతున్నాను. లైక్ కొట్టడానికి కూడా ఏంటి లైక్ అవ్వాలి, అంత ప్రేమగా పలకరిస్తా అని లైక్ కూడా కొట్టట్లేదు. ఆ ప్రేమకి నేను ఎప్పటికీ మా అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మాత్రము కోరుకోగలుగుతాను. అదే టైంలో మన అమ్మ ఆశీస్సులతో 5వ పిల్ల 6వ పిల్ల, ఆడపిల్లలే పుడుతున్నారు శ్రీహాసిని ఆశీస్సులతో. 6వ పిల్ల వీడియో ఇందులో యాడ్ చేస్తూ నా సంతోషాన్ని మీతో పంచుకుంటానని తెలియజేస్తూ, ఈ వీడియో ఖచ్చితంగా సారీ లవర్స్కి ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.